హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కేంద్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి ఇందులో జీతం వచ్చేసి 63,000కు పైగా ఉంటుందండి. ఒకే ఒక రాత పరీక్షతో మనము లైవ్ సెట్ అయ్యేటువంటి ఉద్యోగాలుగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఏపీటీఎస్ అందరూ కూడా ఎలిజిబుల్గానే మనమైతే చెప్పుకోవచ్చండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. ముందుగా అన్అకాడమిక్ సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది చూసిన తర్వాత కంప్లీట్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చండి మన కోడ్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేటర్గా ఉన్నాను. నా క్లాసెస్ కూడా మీరు ₹1 పే చేయకుండా ఉచితంగా చూడవచ్చు. ఏపీకి సంబంధించి, టీఎస్కి సంబంధించి, సెంట్రల్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు కూడా క్లాసెస్ అయితే నేను చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన ఆఫర్ ఉందండి. గెట్ 6 months ఎక్స్టెన్షన్ ఆన్ యువర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ 1 year. అంటే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఇంకొక 6 నెలలు ఉచితంగా అందిస్తారంట. ఆల్మోస్ట్ 18 months మీకైతే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు RK-T10 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి. ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏ పోటీ పరీక్షకైనా మీ ఇంట్లో కూర్చొనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో 14వ తారీఖు 6 PM అయితే చైతన్య దేవ్ సార్ అందుబాటులో ఉన్నారండి. డిస్కషన్ ఆన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పైన ప్రిలిమ్స్ మెయిన్గా. జాయిన్ ద ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ అండి. 16వ తారీఖు ఉంది, 8:30 మార్నింగ్ టైంలో. మరి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశారండి. అన్నీ కూడా 18వ తారీఖు ఉందండి. గ్రూప్ 1 మార్క్ టెస్ట్ అండి. ఇది స్కాలర్షిప్ టెస్టులుగా చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఫ్రీ మార్క్ టెస్ట్ అండి. ఇది 19వ తారీఖు ఉంది. ఇవన్నీ కూడా ఓపెన్ కావాలంటే మీరు RK-T10 అనే కోడ్ తప్పనిసరి ఎంటర్ చేయాలి. ఫ్రీ క్లాసెస్ కూడా ఓపెన్ కావాలంటే మన కోడ్ ఎంటర్ చేసి, సో ఇక్కడ మరి మనము టెస్ట్లో పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అయితే పొందవచ్చు. 26వ తారీఖు వరకు అయితే ఉన్నాయండి, అందరూ కూడా గమనించాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది. సో డేటెడ్ June 18th రోజున మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందండి. అడ్వర్టైజ్మెంట్: ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఇండియన్ సిటిజన్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ దేర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ ఆన్ 1/7/2022 అంటూ మనకైతే తెలియజేశారు. మొత్తం 210 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, గ్రూప్ బి అండి, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. మరి 35,400 శాలరీ అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ₹63,068 పర్ మంత్ అయితే మనకు రావడము జరుగుతుంది. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ టెంటేటివ్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్, ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ అయినా కావచ్చు అంటూ మనకు తెలియజేశారండి. మరి క్వాలిఫికేషన్ ఏంటి? బ్యాచిలర్ డిగ్రీ అండి. ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, బీకామ్, బీఆర్, బీఎస్సీఆర్, బీటెక్ ఆర్ ఏది ఉన్నా పర్వాలేదు, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మినిమం స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇన్ ఇంగ్లీష్, టైపింగ్ ఆన్ కంప్యూటర్ పైన మనము టైప్ చేసే విధంగా ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే కంపల్సరీగా కొంతవరకు అయితే తెలిసి ఉండాలి. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. SC, ST, BC వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం మనము చూడవచ్చు. సో దాన్ని కూడా మనం చూద్దాము. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇక్కడ అందరికీ కూడా వర్తించడం అయితే జరుగుతుందండి. సో మరి ఎగ్జామ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్, 100 questions ఉంటాయి. ఇందులో 100 questions అయితే ఉంటాయి. ఇందులో 50 జనరల్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 25 జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. 25 జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఉంటాయి. 2 గంటల టైం అండి. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/4% ఉంటుంది. అంటే 4 తప్పు పోతే 1 కట్ అవుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అండి. 25 questions ఉంటాయి. టైపింగ్ టెస్ట్కి 10 మార్కులు ఉంటాయండి మనకి. ఓకే, 35 words అయితే మనము టైప్ చేయగలగాలి. 3 mistakes వరకు అలౌడ్. ఓకే. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ కాంప్రహెన్సింగ్ ప్యాసేజ్ అండి. సో ప్రేజెస్, రైటింగ్ అండ్ ఎస్సే 2 గంటల టైం అయితే ఉంటుందండి దీనికంతా కూడా. సో గైస్, మరి ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ అండి. ఇక్కడ మనం దీనిపైన ఇక్కడ బ్లూ కలర్ లింక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి. ఆ విధంగా మనము అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాము. సో లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. మరి అందరూ కూడా
అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలండి. అండ్ ఓబీసీ అభ్యర్థులు 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్, ఫ్రీడమ్ ఫైటర్ క్యాండిడేట్స్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ త్రూ ఓన్లీ మోడ్ అంటూ, అంటే మామూలు అభ్యర్థులు అయితే 500, మా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. నో పోస్టల్ అప్లికేషన్ షెల్ బి యాక్సెప్టెడ్, ద ఫీ షెల్ బి పేడ్ ఆన్లైన్లో ఉండి మనము పే చేయాలి. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18/6/2022 స్టార్ట్ అయ్యి 10/7 ఓకే జూలై 10వ తారీఖు 2022 క్లోజ్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరు కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషన్. సో దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఈ యొక్క ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మామూలుగా అన్నీ చెప్పేశాను మామూలుగా. సో ఒకవేళ మీకు దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే మాత్రం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.